మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుమల అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మారుతూ ఉంటుంది. అయితే స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల తిరుపతి అంతా ఒక ఆధ్యాత్మిక భావన అనేది సంతరించుకుంటూ ఉంటుంది. 9 రోజుల పాటు వివిధ వాహనాలపై మలయప్ప స్వామి ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తూ ఉంటారు. అయితే బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి 9 రోజుల పాటు మొదటి ఘట్టమైనటువంటి అంటే బ్రహ్మోత్సవాల ప్రారంభం నాడు ధ్వజారోహణం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి ధ్వజారోహణంకి ధ్వజపటం అనేది ఎగరవేస్తూ ఉంటారు. ధ్వజపటం అనేది దేనికి నిదర్శనం అంటే ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకి ఆహ్వానిస్తూ ఆ ధ్వజపటం అనేది ఎగరవేస్తూ ఉంటారు. అయితే ఆ ధ్వజపటాన్ని తయారు చేసేటువంటి చిత్రకారుడికి దాదాపు 40 సంవత్సరాల నుంచి మహద్భాగ్యం లభించిందని చెప్పుకోవచ్చు. శ్రీవారికి సేవ చేయాలంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉంటారు. సో అటువంటి ధ్వజపటాన్ని ఈ చిత్రకారుడు గీస్తూ దాదాపు 40 సంవత్సరాల పాటు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయన పేరు పేరూరు శివప్రసాద్. టీటీడీలోనే పనిచేస్తూ టీటీడీని ఆయన చిత్రకారుడిగా గుర్తించిన తర్వాత స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో కూడా మీరే ధ్వజపటాన్ని గీయాలని ఆయనకి ఆ అదృష్టాన్ని కలిగించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ఏంటి వెంకటేశ్వర స్వామికి సేవ చేయాలంటే చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు, ఆతృత పడుతూ ఉంటారు. తమకి ఆ అదృష్టం దక్కలేదని చాలామంది కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో అటువంటిది బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజపటానికి అంటే ముక్కోటి దేవతలను పిలుపునిచ్చేందుకు ఒక పత్రిక అంటారు. మనం సాధారణంగా వివాహాలకి పత్రిక అనేది కొట్టిస్తూ ఉంటాం. అటువంటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల సమయంలో పిలిపించేటువంటి ధ్వజపటాన్ని గీసేటువంటి అదృష్టం మీకు లభించింది. ఎప్పటి నుంచి ఆ అదృష్టం మీకు వరించిందని చెప్పుకోవచ్చు? దాన్ని ఎలా గీస్తారు? దానిలో తీసుకునేటువంటి నియమ నిబంధనలు ఎలా ఉంటాయి? ఓం నమో వెంకటేశాయ. నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో 1979 నుంచి ఉద్యోగస్తుడిగా చిత్రకారుడిగా పనిచేస్తున్నాను. శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకి మొట్టమొదటి రోజు ధ్వజారోహణ గరుడ ధ్వజపటాన్ని ఎగరవేయడము ఆనవాయితీ. ఈ గరుడ ధ్వజపటాన్ని ప్రైవేటు చిత్రకారులు తిరుపతి నుంచి చిత్రిస్తున్నారని చెప్పేసి యాజమాన్యం గుర్తించి, యాజమాన్యం అంటే బోర్డు ట్రస్టు చైర్మన్ గారు, బోర్డు మెంబర్లు, ఈఓ గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్లు వీరందరూ ఒక సమావేశంలో ఇది పవిత్రమైన కార్యక్రమము, ఈ కార్యక్రమాన్ని మన టీటీడీలో చిత్రకారులు చిత్రిస్తేనే బాగుంటుంది అని చెప్పేసి మీరు అని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ సమయంలో దాదాపుగా 79వ సంవత్సరం నుంచి ఒక 15-20 మంది చిత్రకారులు పనిచేస్తూ ఉన్నారు. నాకు 1986వ సంవత్సరము ఈ గరుడ ధ్వజపట చిత్రాన్ని చిత్రించాలని ఒక అవకాశం వచ్చింది. అప్పట్లో మా పెద్దలు నన్ను సూచించారు, నా సీనియర్ అధికారులు నన్ను సూచించారు. తర్వాత తిరుమల ఆలయంలో నన్ను తీసుకువెళ్ళి శ్రీమాన్ మాడంబాకం గారు, డాలర్ శేషాద్రి గారు, కొందరు ముఖ్యమైన పండితులు, అధికారులు, శిల్పశాస్త్ర సంబంధించిన టీటీడీ రెన్యువేషన్ డిపార్ట్మెంటు అధికారులు అందరూ దాదాపుగా ఒక 20-30 మందితో ఒక మీటింగ్లో నాకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు నాకు కొంత భయం వేసింది. అంటే బ్రహ్మోత్సవ ధ్వజపటం వేయడం అంటే అంత ఆషామాషి కాదండి. అది చిత్రకళ మానసికంగా శారీరకంగా రెండూ కలిసి చేస్తేనే ఒక అద్భుతమైన ప్రక్రియ వస్తుంది.
క్రియ వేరే, ప్రక్రియ వేరే. అది మామూలుగా ప్రైవేటు వర్క్స్ అయితే అది వేరే. ఇది శ్రీమన్నారాయణుడు మహావిష్ణువు ఆలయంలో అది ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి కొంత నాకు బాధ కలిగింది. అయినప్పటికీ పెద్దలు, పండితులు, బ్రాహ్మణులు, వేద పండితులు నాకు నచ్చజెప్పి చెప్పారు. మా కుటుంబ సభ్యుల్ని కూడా, నా భార్య, పిల్లల్ని అడిగాను. తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను వేస్తాననేసి చెప్పి మొట్టమొదట పవిత్ర పుష్కరిణిలో స్నానం చేసి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అంటే వెంకటేశ్వర స్వామికి సేవ చేసేటువంటి మహద్భాగ్యం తనకి లభించడం నిజంగా అది నిజమా కాదా అనేటువంటి ఒక భ్రమలో మొదట్లో ఉన్నాను. ఆ తర్వాత అధికారులు, అక్కడ ఉన్నటువంటి వేద పండితులు, అర్చకులంతా పిలిచి ఇది నువ్వే చేయాలి, ఆ చిత్రాన్ని నువ్వే గీయాలనేటువంటి ఒక సంకల్పాన్ని తన చేతిలో పెట్టడం అదృష్టంగా భావించి, నిజంగా ఆయన ఎంత భావోద్వేగానికి గురవుతున్నాడో, అంటే వెంకటేశ్వర స్వామికి సేవ చేసేటువంటి అదృష్టం తనకి దక్కడం ఎంత మాత్రము మా కుటుంబం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాడు. అంటే ఏంటండి, ఎందుకు ఆ భావోద్వేగం అని అంటే ఏం చెప్తారు? అంటే ఇది మనసు విప్పి మాట్లాడాలంటే ఈయన మహావిష్ణువు, శ్రీమన్నారాయణుడు, శ్రీ వెంకటేశ్వరుడు అయినప్పటికీ కలియుగములో భక్తుల్ని ఉద్ధరించడానికి ఉద్భవించిన శ్రీనివాస పరబ్రహ్మ. అంటే దాదాపు 600 సంవత్సరాల మునుపు కూడా అన్నమయ్య కూడా ఎంత మాత్రమున ఎవ్వరు తలిచిన అంత మాత్రమే నీవు అని అన్నారు. అది వేదకాలం నుంచి కూడా ఉందో ఏమో నాకైతే తెలియదు. కానీ ఈయన నలుగురు మూర్తుల మూర్తి. ఏదేమైనా శ్రీమన్నారాయణుడు మహావిష్ణువే వైకుంఠం నుంచి తిరుమల భూలోకానికి వచ్చి గరుడుని సహాయముతో పూర్వకాలము గరుడాద్రిగా అతను ప్రేమికుడు, వాహనము అయిన నిత్య సంతోషి, ధర్మనిష్ట అయిన గరుడుని స్వామి కోరుతాడు. నేను కలియుగం పూర్తిగా నేను ఇక్కడ నివాసం ఉంటాను, నువ్వు నాతో వచ్చి ఉండాలా అనేసి అడిగినప్పుడు గరుడు అడుగుతారు, నన్నే ఎందుకు తీసుకున్నావు అని అంటే, నీకు తల్లి ప్రేమ ఉంది, సత్యవంతుడు, ధర్మనిష్టపరుడు, వేదాంగ పారంగతుడు, నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు నాకు వాహనముగా ఉండగలవా అని అడుగుతాడు. కానీ ఒక భక్తుడిని, ఒక పక్షి రూపంలో ఉన్న ఒక భక్తుడిని మహావిష్ణువు అంతటి వాడు నువ్వు వచ్చి నా దగ్గర సేవ చెయ్యి అని అజమాయిషి ఇవ్వాలి. కానీ ఈయన ఒక రకంగా వేడుకోవడం అనేది మనము ఒక వింతలుగా ఆలోచించాలా. ఇవన్నీ మానసిక వింతలుగా మనము ఆలోచిస్తే అర్థమవుతుంది. మహావిష్ణువు అంతటి వాడే గరుడుని సహాయము కోరితే ఆయన ఇంక కాదనలేక గరుడుగా వస్తాడు. తరువాత వైష్ణవాలయాలలో గరుడ ధ్వజపటాన్ని, ధ్వజము అని అంటే స్తంభము అని అంటారు కదా, అంటే అది రాతి స్తంభము కాదు. రాతి స్తంభము అంటే అది ద్వీప స్తంభము అంటారు. ఇది ద్వీప స్తంభము కాదు, రాతి స్తంభము కాదు. ఒక గరుడ ధ్వజపట దారుతో తయారు చేయబడిన ఒక ధ్వజస్తంభం అండి. వైష్ణవాలయములో ధ్వజస్తంభము దారుతోనే చేస్తారు. ఎందుకనంటే గరుడ ధ్వజపటాన్ని ఎగరవేయడం. వీళ్ళు ఆగమశాస్త్ర ప్రకారము గరుడునికి అన్ని నైవేద్యాలు అన్నీ సమర్పించిన తర్వాత అతి పెద్ద తాడుతో మనము గరుడ చిత్రపటాన్ని పైకి ఆవిష్కరిస్తారు. దాదాపుగా 250 అడుగుల దారంతో పై వరకు ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించిన తర్వాత మనము మానసికంగా, శారీరకంగా మనము కొంత విమర్శలు చేసుకున్నప్పటికీ అతి కొద్ది కాలములోనే అన్ని లోకాలకి ఆయన వెళ్ళి రాగలడా అనేసి అనుకుంటారు. కానీ అది సత్యమండి. అది ఆ సత్యము ధర్మము ఉంది కాబట్టి కాలము ఇంకా నిలబడి ఉండాది. ఈయన శ్రీమన్నారాయణుడు మహావిష్ణువు, శ్రీనివాస పరబ్రహ్మ. ఆయన
తిరుమలకు వచ్చినప్పటి నుంచి అతను సేవ చేయడానికి కొందరు వ్యక్తులు కావాలి. ఆయన ఆనందం కోసము పువ్వులు, వృక్షాలు, మనుషులు, పక్షులు, పశుపక్షాదులు, వీళ్ళందరూ సర్పజాతి, వీళ్ళందరూ ఆయన ఆదేశముతో జన్మించిన వాళ్ళే కాబట్టి ఇంగ్లీష్లో డైవర్సిటీ అంటారు కదా, జనన ఉత్పత్తి. ఆ విధంగా తిరుమల శ్రీనివాసుడు ఒక శిలారూపంలో ఉన్నప్పటికీ ఆయన శిలారూపమైతే నా అభిప్రాయంలో, కొందరు పెద్దల అభిప్రాయంలో కూడా ఆయన శిలారూపంలో ఉన్నారని అనుకుంటారే కానీ ఆయన శిలారూపంలో లేరండి. కలియుగములో శిలారూపంలో ఉంటారు. ద్వాపర యుగములో శ్రీకృష్ణునిగా అవతారముగా మనిషి రూపములో అందరితో అన్ని పనులు చక్కబెడుతూ ఆయన దివ్య పురుషుడు మహావిష్ణువుగా ఉన్నారు. దానికి ముందు శ్రీరాముడిగా ఉన్నారు. ఇప్పుడు వెంకటేశ్వరుడిగా శ్రీ మహావిష్ణువు మన కంటి ముందు ఉన్నారు. మన మనసుకు తగినట్లుగా ఆయన నిజమైన మనిషి రూపముగానే మనము ఆలోచించి ఆయన్ని పూజించి ప్రేమించాలండి. అంటే 1986 నుంచి మీకు ఆ అదృష్టం దక్కింది. అంటే దీంట్లో మీరు ఎటువంటి నియమాలు పాటిస్తారు, ఎటువంటి వస్తువులు దాంట్లో ఉపయోగిస్తారు, ఎన్ని రోజుల పాటు చేస్తారండి? 1986వ సంవత్సరము పెద్దల సమక్షంలో ఇది కుదిరిందండి. నేను ఆ రోజుటి నుంచి నియమనిష్టలుగా చాలా పద్ధతిగా నేను తయారు చేస్తాను. నాకు వ్యక్తిగతముగా నాకు ఎలాంటి అలవాట్లు లేదు. పూర్తిగా మాకు టీటీడీ ఉద్యోగస్తులకి శ్వేత అని ఆధ్యాత్మిక ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగు నాకు చాలా ఉపయోగపడింది. ఆధ్యాత్మికంగా మనం ఎలాంటి వ్యసనాలకి పోకూడదు అని చెప్పేసి అప్పటి నుంచి నాకు చాలా నిష్టగా ఈ ప్రతి సంవత్సరము నేను ఇదివరలో కార్యాలయంలోనే చేసేవాడిని. కార్యాలయంలోనే చేసి అక్కడే బేగం వేసుకొని వచ్చేవాడిని. తర్వాత 2018లో నేను రిటైర్ అయిన తర్వాత 4 సంవత్సరాలు ఇప్పుడు రెండవసారి వచ్చిన ఈవో గారు ఐఏఎస్ షింగాల్ గారు ఆ రోజుల్లో ఆయన ట్రాన్స్ఫర్ అవుతూ ఈయన నేనెవరో ఆయనకి తెలియదు. ఆయన మంచి చిత్రకారుడు, సప్తగిరికి మంచి బాగా సేవలు అందించినారు. గవర్నమెంట్ ఉత్తర్వుల వల్ల అతనిని బయట పంపించాల్సి వస్తుంది. అది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పదవీ విరమణ అయిన తర్వాత ఉద్యోగం చేయకూడదు అని చెప్పేసి ఒక నియమం ఉంది కాబట్టి ఆయనను కూడా బయట పంపించేస్తాము. తర్వాత ఏమన్నారంటే నన్ను ఎవరో ఆయనకి తెలీదు. నా చిత్రాలు చూసి నా సప్తగిరి మాసపత్రిక అందచందాలను చూసి ఇదివరలో చేసిన ఆయనకే మీరు పీస్ రేట్గా ఇవ్వండి అని చెప్పి ఆయన సహృదయంతో చెప్తూ ట్రాన్స్ఫర్ అయినారు. ఆయన తిరిగి మళ్ళా రెండవసారి వచ్చినారు. ఆయన పీరియడ్లో దాదాపు 2 సార్లు చేశాను. ఇప్పుడు ఇది 3వసారి చేస్తున్నాను. 86వ సంవత్సరంలో మొదలుపెట్టిన గరుడ ధ్వజపటము ఈ సంవత్సరము 2025వ సంవత్సరము 40వ సంవత్సరము పూర్తి అయినది అనేసి భగవంతుడిని కృతజ్ఞత అనే పదము కూడా చాలదో ఏమో. ఇది పూర్వజన్మ సుకృతము. ముందు ఇంకా మంచి జన్మలతో స్వామి అవకాశం ఇస్తాడు అని అనుకుంటున్నాను. అంటే ఒకటి వస్త్రము, అంటే ఆ వస్త్రానికి సంబంధించి ఎన్ని అడుగులు ఉంటుంది, దాంట్లో ఎటువంటి వస్తువులు వాడతారు? ముఖ్యంగా ఎర్రమట్టి, తిరునామము, మిగతా కొన్ని వస్తువులు అంటే సుగంధ ద్రవ్యాలకు సంబంధించి మన అటవీ ప్రాంతంలో దొరికేటువంటి కొన్ని మూలికలతోనే ఇవి తయారు చేస్తారని చెప్పి తెలుస్తుంది. సో మీరు ఎటువంటి వస్తువులు వాడతారో ఆ ఒక్క వస్త్రం అనేది ఏ సైజులో ఉంటుంది? శ్రీ వెంకటేశ్వరునికి ఒక అధికారమైన ఆధ్యాత్మిక రంగు పసుపు. పసుపు ఆరోగ్యానికి, పుణ్యానికి, శాంతికి చిహ్నం.
అది ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఈ పసుపు వర్ణాన్ని బట్టలుగా వాడుతున్నారు. పసుపు రంగు స్వామికి ఇష్టమనో తెలియదు, కానీ ఈ గరుడ ధ్వజపటము పసుపు వర్ణములో, పసుపులో అంటే పసుపు అంటే వంట పసుపు అండి. వంట పసుపులో శ్వేత వస్త్రాన్ని అంటే తెల్ల వస్త్రాన్ని, మెత్తటి తెల్ల వస్త్రాన్ని దాదాపుగా 7, 8, 9 అడుగులు, మొట్టమొదటలో 7 అడుగులు వేసేవాడిని. తర్వాత నాకే కొంత మనసు తృప్తి లేక పోయిన సంవత్సరము 8 అడుగులతో చేశాను, ఈ సంవత్సరము 9 అడుగులతో చేశాను. అంటే ఇంతటితో నిలుపుతాను, ఇంకా పెద్ద సైజు కుదరదు. ఎందుకంటే దాదాపుగా ఒక 5 అంతస్తుల పైకి వెళితే ఆ గరుడ ధ్వజము అందరికీ కనిపించి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటారనే ఉద్దేశంతో 9 అడుగులు ఈ సంవత్సరం 9 అడుగులతో చేశాను. వెడల్పు 3 అడుగులతో చేశాను. తెల్లటి వస్త్రాన్ని పసుపులో ఒకరోజు పూర్తిగా నానిన తర్వాత పసుపు రంగు వెలిసిపోకుండా ఇది బ్రాహ్మణ పండితులు చెప్పిన ఒక కిటుకు. నిమ్మ ఉప్పు అనే ఉప్పులో ఒక 2-3 గంటలు నానపెట్టిన తర్వాత ఆ పసుపు రంగు వెలిసిపోదు. ఎందుకు వెలిసిపోదు అని అంటే, మనము దాదాపుగా 9 రోజులు ధ్వజపటము ధ్వజస్తంభము పైన వేలాడుతుంది కాబట్టి రంగు పోకుండా మంచి వర్ణముతో అంటే పసుపు వర్ణముతో ఉండాలనే ఉద్దేశంతోనే ఆ పసుపు రంగుని బాగా మంచిగా ముంచుతాము. ఒకరోజు దాదాపుగా ఒకరోజు ఆరిన తర్వాత చిత్రాన్ని మామూలుగా అయితే అండి, ఇది విమర్శ అయితే కాదు, కానీ గరుడ ధ్వజపటాలని నేను దాదాపుగా భారతదేశంలో చిత్రించిన చిత్రపటాలని అన్నీ కూడా నేను చూశాను, కానీ నాకు అదేదో మనసుకు రాలేదు. నేను ఇక్కడ స్వార్థముగా చెప్పడం లేదు, కానీ మా వెంకటేశ్వర స్వామి గరుడ ధ్వజము, గరుడ చిత్రలేఖనము అత్యద్భుతముగా 86వ సంవత్సరములో కుదిరింది. ఈ ఆకృతిని శిల్పశాస్త్ర పద్ధతిలో కూడా అందరూ మెచ్చుకున్నారు. ఇది ఏమి అనంటే, ఒక పాదము భూమిపైన మోపి ఇంకొక పాదాన్ని పైకి గాలిలో ఎగిరినట్లుగా సర్వేశ్వరుడా నువ్వే లోకాలకు దిక్కు అన్నట్లుగా ఒక కుడి చేతి హస్తముతో ఆహ్వానం పలుకుతున్నట్లుగా నీ సేవకి రండు దేవతలారా అన్నట్లుగా ఒక హస్తము చూపెడతారు. ఇంకొక హస్తములో, ఎడమ హస్తములో పవిత్ర కలశాన్ని ఒకటి వేయమని ఆ రోజుల్లో సూచించారు. తర్వాత పంచభూతాలకి ప్రతిబింబించేటట్టుగా 5 కలశాలను, ధూపము, హారతి, అది భక్తిపరముగా భగవంతుడికి భక్తిపరముగా పువ్వులు, పుష్పము, హారతి, గంట, ధూపము ఆరాధన పరికరాలుగా. ముఖ్యముగా గరుడుడికి పూర్తి స్థాయిలో సర్ప అలంకారం. ఈ రహస్యము కొంతమందికే తెలుసు, పెద్దలకి, పండితులకి, కొందరు చదువుకున్న వాళ్ళకి గరుడుని ఆభరణాలు కొందరికి తెలుసు, మామూలు ప్రజలకి ఎవరికి తెలియదు. కానీ ఈ సంవత్సరం నేనేం చేశానంటే, ఈ అష్ట మహాసర్పాల గురించి చెప్పాలని మనసులో ఒక కోరిక కలిగింది. అది కూడా నేను మొట్టమొదట ఈ 40వ సంవత్సరము మొట్టమొదట రేఖా చిత్రాలుగా తీసుకున్నప్పుడు శంఖు నుంచి మొదలుపెట్టాను. శంఖుడు అంటే అష్ట మహాసర్పాలలో శంఖు అంటే శిరస్సున, గరుడుని శిరస్సున శంఖు ఉంటారు. తర్వాత చెవిరింగులుగా పద్మ, మహాపద్మ అని ఉంటారు అలంకారముగా. వక్షస్థలములో కంఠాభరణముగా కర్కోటకుడుగా ఉంటారు. యజ్ఞోపవీతముగా వాసుకి ఉంటారు. తర్వాత చేతి కంకణాలకి గుళికుడు, అనంతుడుగా ఉంటారు. వీళ్ళు రహస్యము ఏమంటే అష్టమహాసర్పాలు. అష్టమహాసర్పాలు గరుడుడికి ఆభరణాలుగా
వచ్చి కూర్చున్నారు అని అంటే దీంట్లో దైవీకమైన ఒక రహస్యము కూడా ఉంది. తండ్రి ఒకడే, తల్లులు వేరైనా గరుడుడికి అన్నదమ్ముళ్ళే వీళ్ళు. సర్పజాతి గరుడుడికి అన్నదమ్ముడే. వీరి అదృష్టము మహావిష్ణువుకి సేవ చేసుకునే అదృష్టము గరుడుడికి, అన్నదమ్ములైన సర్పజాతికి, సూర్యభగవానుడికి రథసారథుడిగా వీళ్ళందరూ కూడా భగవంతుడికి సేవ చేసేదానికి ఉమ్మడి ఆధ్యాత్మిక సేవకులు అని చెప్పుకోవచ్చేమో. ఈ సర్పజాతి గరుడుడికి అష్టమహాసర్పాలు అలంకారాలు. మరి ఎవరికి అలాగా ఉండదు. మహావిష్ణువుకి, వాసుకి అంటే ఒక్క మహాసర్పము పైన పడుకుంటాడు. శివునికి మెడలో ఒక్క పామే ఉంటుంది. వాళ్ళు మహాశివుడు, మహావిష్ణువు, వాళ్ళకి ఒకే జాతి ఉంది కదా, సర్పజాతి. ఈ గరుడికి 8 మంది ఉన్నారు అని అంటే అతను శక్తియుక్తులు, నిష్ఠ ఎంత గొప్పది మనం ఒకసారి ఆలోచించాలా. తల్లిని విముక్తి చేయడానికి, అమృతాన్ని తీసుకోవడానికి, అమృతం కోసము ఇంద్రుడితో యుద్ధము చేస్తాడు. ఇంద్రునితో యుద్ధము చేసినప్పుడు ఒక్క బంగారు ఈక మాత్రమే గరుడు ఆయుధముగా ఉపయోగిస్తాడు. అంటే ఇందులో ఒక రహస్యం ఉందండి. బంగారు ఈక అని చాలా సందర్భాల్లో నేను విన్నాను. బంగారు ఈకకే సమాధానం చెప్పలేకుండా ఇంద్రుడు తగ్గి అమృత కలశాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అది తర్వాత ప్రక్రియలో తల్లికి విముక్తి చేస్తాడు. ఈ నిష్ఠాగరిష్ఠుడు కాబట్టి మహావిష్ణువు ఇతనిని వాహనముగా ఎంచుకుంటాడు. ఆ వాహనమే గరుడునికి గరుడ ధ్వజపటమైనది. 4-5వ రోజులో గరుడ వాహనము అయినది. ఇన్ని చేసుకున్న మహావిష్ణువు ఎంత గొప్పవాడు. ఆయన మాయ ఎవరికీ అర్థము కాదు. ఆ మాయలో తగినట్లుగానే మేము టీటీడీ ఉద్యోగస్తులు కూడా ఆయనకు సేవ చేస్తున్నాము. ఈ సేవలో భాగంగా చిత్రకారుడిగా నాకు వచ్చిన ఈ అవకాశము చాలా గొప్పది. ఇదివరలోనే చెప్పాను, కృతజ్ఞత చాలా తక్కువైన మాట ఏమో, అంతకన్నా ఎక్కువ ఉంటే శ్రీమన్నారాయణుడే చూసుకోవాలి. మీ కుటుంబానికి వెంకటేశ్వర స్వామి కటాక్షం ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఆయన ఆశీర్వాదం మీ కుటుంబం పైన ఉంది కాబట్టి 40 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాల నాడు వెంకటేశ్వర స్వామి గరుత్మంతుడి ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి వాహనం అది. గరుడ సేవ రోజు కూడా మనం చూస్తూనే ఉంటాం, లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అటువంటి గరుత్మంతుని గరుడ పటాన్ని గీసేటువంటి చిత్రకారుడిగా పేరూరు శివప్రసాద్ గారు నిజంగా ఒక అదృష్టం అనే భావించాల్సి ఉంటుంది. 40 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాల సమయంలో ఆయనే ధ్వజపటాన్ని గీస్తూ నియమనిష్టలతో, మనం ఇక్కడ ఒక రూమ్ని చూపిస్తాను, ఆ రూమ్ మొత్తం కూడా దేవతా విగ్రహాలకు సంబంధించినటువంటి చిత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రూమ్లోకి ఎవరిని అలౌ చేయడైనా నియమనిష్టతలతో ఇక్కడే ఉండి చాలా సాంప్రదాయబద్ధంగా ఆధ్యాత్మికంగా ఆయన గరుడ పటాన్ని చిత్రీకరిస్తారు. ఆ తర్వాత టీటీడీ వారికి అందజేసిన తర్వాత అక్కడ జరిగేటువంటి కొన్ని కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఇవాళ అంటే ధ్వజారోహణం నాడు సరిగ్గా ఇవాళ సాయంత్రం 5:45 ధ్వజారోహణం జరగబోతోంది. సో ఆ సమయంలో టీటీడీ అధికారులు, అక్కడ ఉన్నటువంటి వేద పండితులంతా కూడా శాస్త్రోక్తంగా ఈ ఘట్టాన్ని పూర్తి చేస్తారు. సో 9 రోజుల పాటు ధ్వజపటం అనేది ధ్వజారోహణం పైనే ఉంటుంది. 3,000,000 దేవతలను ఆహ్వానించడానికి ధ్వజపటం అనేది ఉంటుంది కాబట్టి సో అటువంటి ధ్వజపటాన్ని గీసేటువంటి అదృష్టం టీటీడీ మాజీ ఉద్యోగిగా, చిత్రకారుడిగా ఈయనకి కలిగినటువంటి అదృష్టంగా మనం భావించాల్సి ఉంటుంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.